మేడం బేల్స్ పాలసీ అంటే ఏంటి? దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? హాయ్! హలో! వెల్కమ్ టు కాకతీయ రీహాబ్. ఐయామ్ డాక్టర్ తారిణి ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బెల్స్ పాల్సీ. దీన్ని ఫేషియల్ నర్వ్ పాల్సీ అని గూడా అంటారు. ఇది మెయిన్‌గా 7 క్రేనియల్ నర్వ్, ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తది. ఇది ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వస్తది. దీనివల్ల మనం ఎఫెక్టెడ్ సైడ్ పారాలిసిస్ ఆఫ్ మజిల్స్ చూస్తాము. దీనివల్ల డ్రూలింగ్ ఆఫ్ ఐలిడ్, డ్రూలింగ్ ఆఫ్ అప్పర్ చీక్, నోస్ అండ్ ఆల్సో లిప్స్ కూడా చూస్తాం. ఇదేంటంటే మెయిన్‌గా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది సోకడం వల్ల లేదంటే మన ఇన్‌ఫ్లమేషన్ నరుకేదైనా ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం వల్ల వస్తది. ఈ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకొస్తది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇందులో మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్‌కొచ్చేసరికి మసాజ్ ట్రీట్మెంటు, టేపింగ్ కూడా మనం చెప్తాము. అండ్ ఆల్సో మూవ్‌మెంట్స్ కూడా అసిస్ట్ చేసి చేయమని చెప్తాము. మెయిన్‌గా ఇది మిర్రర్ థెరపీ ఆర్ బయో ఫీడ్‌బ్యాక్ థెరపీ కూడా సజెస్ట్ చేస్తాము. సో, దీనివల్ల పేషెంట్ అనేవాళ్ళు ప్రాపర్‌గా విజువలైజేషన్ చేసుకొని సిమెట్రికల్‌గా మూవ్‌మెంట్ చేయడానికి యూజ్ అవుతది. అండ్ ఎలక్ట్రో ట్రీట్మెంట్‌కొచ్చేసరికి మనం ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ అనేది చేయడం వల్ల ప్రాపర్ రీజనరేషన్ ఆఫ్ మజిల్ అనేది చూస్తాము. అండ్ త్వరగా మజిల్ అనేది గ్రోత్ అండ్ మూవ్‌మెంట్ అనేది రీగెయిన్ అవుతది. అండ్ దీని తర్వాత పీఎన్ఎఫ్ టెక్నిక్ అనేది కూడా చెప్తాం. పీఎన్ఎఫ్ టెక్నిక్ వల్ల మనకి టోన్ ఆఫ్ ద మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, ఇది పేషెంట్‌కి ఇంట్లో గూడా ఎక్సర్‌సైజెస్ చేసుకోమని చెప్తాము. అండ్ టిప్స్ ఆఫ్ ఈ కండిషన్‌కొచ్చేసరికి మనం చెవులో కాటన్ పెట్టుకోమని చెప్తాము. అండ్ నోట్లో ఎయిర్ ఫిల్ చేసి హోల్డ్ చేయమని జెప్తాము. అండ్ ఆల్సో మనం బెలూన్స్ అనేది ఊదమని చెప్తాము. దాంతో పాటు చూయింగ్ గమ్స్ అనేవి మనం చేయమని చెప్తాం. ఫర్ ట్రీట్మెంట్ అండ్ మోర్ డీటెయిల్స్ విజిట్ కాకతీయ రిహాబ్ సెంటర్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.